2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. ఈ మధ్య మన సబ్స్క్రైబర్ ఒక్కొక్క క్వశ్చన్ రైజ్ చేయడం జరిగిందనమాట. అలాగే రవీంద్రనాథ్ గారిని అడగమని చెప్పాను. క్వశ్చన్ ఏంటంటే, సరే ఆల్రెడీ మాకు మా తాతగారి నుంచి రావాల్సినటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది మాకు తెలియకుండా మా నాన్నగారు వేరే వాళ్ళకి అమ్మటం జరిగింది. తదనంతరం హక్కు మాకే ఉంటుందని చెప్పేసి చట్టాలు చెప్తున్నాయని చెప్పేసి అంటూ ఉంటారు. మరి ఏ మేరకు అది వాస్తవం? ఒకవేళ మాకే ఆ హక్కు ఉండేటట్లయితే ఎన్ని రోజుల్లో మేము దాన్ని తిరిగి సంపాదించుకోవచ్చు అని చెప్పేసి అడగటం జరిగింది. సో ఈరోజు నేను దాన్ని అలాగే రవీంద్రనాథ్ గారి మాటల్లోనే చట్టపరంగా ఏ విధంగా ఆ ఆస్తిని కాపాడుకోవచ్చు అనేది వారి మాటల్లో తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. సో మన సబ్స్క్రైబర్ ఒక క్వశ్చన్ అడగటం జరిగిందండి. మనకు సంబంధించింది అనమాట. ఎలా అనంటే, మా నాన్నగారు మాకు తెలియకుండా మా తాత దగ్గర నుంచి వచ్చినటువంటి ఆస్తి ఏదైతే ఉందో అమ్మేయటం జరిగింది. ఇప్పుడు మాకేంటంటే తీరా తెలిసిన తర్వాత టైం దాటిపోయింది, దాని మీద మేము మాట్లాడలేకపోతున్నాము. బట్ రైట్స్ అయితే మాకే ఉంటాయా అని అడుగుతూ ఉన్నారు. నిజంగా రైట్స్ వాళ్ళకే ఉంటాయా? ఒకవేళ రైట్స్ వీళ్ళకే ఉన్నట్లయితే ఎన్ని రోజుల్లో దాన్ని కవర్ చేసుకోవాలంటారు, అసలు రికవరీ చేసుకోవాలి? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ నాగరాజ్ గారు. దీని యాక్చువల్గా హెచ్యుఎఫ్ అంటారు. అంటే హిందూ అవిభాజ్య కుటుంబాలు, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అంటారు. అంటే దీన్ని యాక్చువల్ చెప్పాలంటే కోపార్సనల్ ప్రాపర్టీ అని లీగల్ టెర్మినాలజీలో వాడతారు. కోపార్సనల్ ప్రాపర్టీ లీగల్ టెర్మినాలజీలో వాడే పదం పేరు కోపార్సనల్ ప్రాపర్టీస్ అంటారు. దీని యాక్చువల్గా పార్ట్నర్స్ అంటారు. ఇట్స్ అంటే పార్ట్నర్స్, ఇట్స్ ఎ కోపార్సనల్ ప్రాపర్టీ అంటారు. అంటే తాతగారు, తండ్రి, కొడుకు, మనవడు, కొడుకు అంటే 4 తరాలుగా వస్తున్నటువంటి ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో ఆ ప్రాపర్టీని కోపార్సనల్స్ ప్రాపర్టీ అంటారు. అంటే ఒక తాతగారు ఎప్పుడు ఒక ప్రాపర్టీని సంపాదించారు, ఆ ప్రాపర్టీని తన కొడుకు అంటే మీ నాన్నగారికి ఆ ప్రాపర్టీ వచ్చింది. మీ నాన్నగారు ఏం చేశారు, ఆ ప్రాపర్టీకి మీరు పుట్టుకతోటే జన్మతః మీరు ఎప్పుడైతే భూమి మీద మీ కడుపులోంచి బయటకు పడ్డారో ఇమ్మీడియట్గా దాని మీద మీకు హక్కు వచ్చినట్టే. మీ తాతగారి యొక్క ప్రాపర్టీ మీరు భూమి మీద పడిన మరుత్రక్షణం వరకు, అంటే ఇమ్మీడియట్ నెక్స్ట్ మినిటే యు ఆర్ ఏ రైట్ ఆఫ్ ఎ ప్రాపర్టీ. మీకు ప్రాపర్టీ రైట్ ఉంటుంది. అంటే ఒక ప్రాపర్టీ మీద జన్మతః హక్కు ఎప్పుడు వస్తుందంటే ఇటువంటి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీలో జన్మతః హక్కు అన్నది మీకు సంక్రమిస్తుంది. జన్మతః సంక్రమించిన ప్రాపర్టీ రైట్ మీరు మరలా మీ బ్రదర్స్, మీ సిస్టర్స్ అందరూ ఉంటారు, వీళ్ళందరినీ కూడా కోపార్సనర్స్ అని లీగల్ టెర్మినాలజీలో మాట్లాడతాం. అందులో మీకు కొడుకు కూతురు పుట్టారనుకోండి, ఆ తరాన్ని కూడా కలిపి మొత్తం వీళ్ళందరినీ కూడా కోపార్సనర్స్ ప్రాపర్టీ అని అంటారు. ఎప్పుడైతే మీరు భూమి మీద పుట్టిన మరుత్రక్షణం మీకు ఈ ప్రాపర్టీ జన్మతః హక్కు మీకు ఎప్పుడైతే వచ్చిందో, ఈ ప్రాపర్టీని మీకు తెలియకుండా ఆ ప్రాపర్టీని అమ్మే హక్కు మీ నాన్నగారికి లేదు, మీ తండ్రికి లేదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకే. సో ఇప్పుడు నాగరాజ్ గారు, మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఆ ప్రాపర్టీని తండ్రి గారు మీకు తెలియకుండా ఆ ప్రాపర్టీ అమ్మేశారు, వేరే వాళ్ళకి అమ్మేశారు, వేరే వాళ్ళకి ఈ ప్రాపర్టీ అమ్మేశారు. ఇది లీగల్గా ఈ ప్రాపర్టీ చెల్లుబాటు అవుతుందా అది మీ ప్రశ్న. అవునండి. సో న్యాయంగా చెప్పాలంటే యాజ్ పర్ మనకు ఉన్నటువంటి హిందూ సెక్షన్ యాక్ట్ 1956 వీటి ప్రకారం హిందూ వారసత్వపు చట్టం అంటారు దీన్ని. ఈ చట్టం 1956 చట్టం ప్రకారం సెక్షన్ 6, సెక్షన్ 5 అండ్ సెక్షన్ 9 ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే, ఇటువంటి సంబంధాల్లో ఈ ప్రాపర్టీ ఏదైతే మీ నాన్నగారు మీకు తెలియకుండా ఆ ప్రాపర్టీ అమ్మితే అది లీగల్గా చెల్లుబాటు కాదు. ఆ ప్రాపర్టీ మీ నాన్నగారు మీ యొక్క అనుమతి లేకుండా, మీ యొక్క డిక్లరేషన్ లేకుండా ఆ ప్రాపర్టీ మీ ఫాదర్ ఆ ప్రాపర్టీ అమ్మితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ప్రాపర్టీ అన్నది చెల్లుబాటు కాదు. న్యాయంగా ద డాక్యుమెంట్ ఈజ్ ఇన్వాలిడ్ డాక్యుమెంట్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది నాగరాజ్ గారు. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఆ ప్రాపర్టీ అనేది మీకు ఖచ్చితంగా జరగాల్సిందే. సార్ మరి అమ్మేశారు కదా నాన్నగారు, మరి అటువంటి సందర్భంలో మరలా ఎట్లా? ఇక్కడే వెరీ లీగల్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. చాలామందికి తెలియని లీగల్ పాయింట్. ఇమ్మీడియట్గా దీని మీద మీరు ఒక సివిల్ సూటు మీ దగ్గరలో ఉన్నటువంటి మీరు ఒక సెషన్స్ కోర్టులో కానీ లేకపోతే మ్యాజిస్ట్రేట్ కోర్టులో దీని మీద మీరు ఛాలెంజ్ చేసి ఈ కోర్టుని మీరు ఇమ్మీడియట్గా ఒక ఫైట్ చేసే విధంగా మీరు కోర్టులో ఒక దావా వేసుకుంటే ఇమ్మీడియట్గా మీకు రికవరీ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. మీరు చెప్పింది బాగానే ఉంది సార్. ఎవరి మీద వేయాల్సినటువంటి అవసరం ఉంది అంటే, తండ్రి పేరు మీద నాకు ఈ విధంగా జరిగిందని తండ్రి మీద వేయాలా? ఎవరైతే ఈ ఆస్తిని కొనుక్కున్నారో వారి మీద వేయాలా? ఎలా, ఏ విధంగా డివైడ్ చేసి వేయాలంటారు? ఇది కూడా చాలా వింటే మాత్రం కొద్దిగా ఇబ్బంది కలిగే ప్రశ్నే. వాస్తవంగా కోపార్సనర్గా ఈ ప్రాపర్టీని ఎవరి మీద వేయొచ్చు? డిఫెండెంట్ 1 ఎవరంటే మీ నాన్నగారే అవుతారు.
తండ్రి మీదే డిఫెండెంట్ అవుతారు. మీకు తెలియకుండా మీ నాన్నగారి ప్రాపర్టీ అమ్మారు కాబట్టి మీ డిఫెండెంట్ ఫస్ట్ పర్సన్ ఎవరంటే అందులో డిఫెండెంట్ 1 నాన్నగారు అవుతారు. డిఫెండెంట్ 2 ఎవరవుతారు? ఎవరైతే ప్రాపర్టీ కొనుక్కున్నారో ఆ ప్రాపర్టీ కొనుక్కున్న వ్యక్తి డిఫెండెంట్ 2 అవుతారు. డిఫెండెంట్ 3, 4 కూడా అవుతారు. ఎవరు? మీ బ్రదర్స్ కానీ మీ సిస్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా డిఫెండెంట్ 3, 4 వాళ్ళ మీద కూడా కేసు ఫైల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీకు జన్మతః మీకు సంక్రమించిన ప్రాపర్టీ హక్కు మీకు తెలియకుండా మీ నాన్నగారి ప్రాపర్టీ అమ్మేశారు కాబట్టి దాని మీద మీ నాన్నగారి మీద ఇమీడియట్గా కేసు ఫైల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది చాలామందికి తెలియని విషయం. నాన్నగారిని ఎట్లా చేస్తాండి, మా ఫాదర్ కదా, మమ్మల్ని పెంచి పెద్ద చేశారు కదా, తండ్రి గారి మీద వేయొచ్చు. ఎందుకంటే మీరు పుట్టుకతోటి అది మీ నాన్నగారి ప్రాపర్టీ కాదు, ఆయన సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ కాదు. కాబట్టి డైరెక్ట్గా సూట్ వేసేది తండ్రి మీదే మనం ఫైట్ చేస్తాం. తండ్రి మీదే సూట్ ఫైల్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ సడన్గా దురదృష్టవశాత్తు తండ్రి చనిపోతే, అంటే వేరే వాళ్ళకి అమ్మేసి తండ్రి చనిపోతూ ఉంటారు, మరి ఆ పరిస్థితిలో ఏ విధంగా తీసుకోవాలి దాన్ని? ఇక్కడ కూడా వేయొచ్చు నాగరాజు గారు. ఇటువంటి సందర్భాల్లో కూడా ఒకవేళ ప్రాపర్టీని మీ నాన్నగారు మీకు చెందాల్సిన ప్రాపర్టీ మీ నాన్నగారు మీకు తెలియకుండా మీ డిక్లరేషన్ లేకుండా మీ ప్రాపర్టీని మీ నాన్నగారు ఒక వేరే పర్సన్కి అమ్మేశారు. అటువంటి సందర్భాల్లో కూడా ఇప్పుడు డిఫెండెంట్ 1 ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళు డిఫెండెంట్ 1 అవుతారు. ఎందుకంటే డిఫెండెంట్ 1 మీ ఫాదర్ లైవ్లో లేరు, చనిపోయారు. కాబట్టి డిఫెండెంట్ 1 కొనుక్కున్నటువంటి ఎవరైతే ప్రాపర్టీ కొనుక్కున్నారో అతను డిఫెండెంట్ 1 అవుతారు. ఎవరైతే మీ కో పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఎవరు? మీ బ్రదర్స్, మీ సిస్టర్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ బ్రదర్స్ తాలూకా పిల్లలు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కో పర్సన్గా చేస్తూ మీరు దాన్ని కోర్ట్ చేస్తూ 2, 3, 4గా డిఫెండెంట్ 2, 3, 4గా పెట్టుకొని వీళ్ళందరి మీద కూడా కేసు ఫైల్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో ఎప్పుడైతే మనం చేస్తామో కోర్టులో మనం దీనికి సంబంధించినటువంటి సివిల్ సూట్ ఎప్పుడైతే వేస్తామో ఆ సివిల్ సూట్లో మనం వేసేటప్పుడు ఏదైతే ట్రాన్సాక్షన్ జరిగిందో మీ నాన్నగారికి వీళ్ళకి సంబంధించిన ట్రాన్సాక్షన్ ఏదైతే జరిగిందో ఆ ట్రాన్సాక్షన్ ఇన్వాలిడ్ చేయమని చెప్పి మనం కోర్టుకు అడుగుతాం అనమాట. ఇమ్మీడియట్గా కోర్టు మీరు అడిగిన ప్రాపర్టీ నిజంగానే తాతగారి నుంచి మీకు సంక్రమించిన ఆస్తి అని కోర్టుకి మీరు రుజువు చేయగలిగితే తప్పనిసరిగా అట్లా మీ అనుమతి లేకుండా మీ ప్రాపర్టీని అమ్మినట్టుగా కన్ఫర్మేషన్ అయితే ఆ ప్రాపర్టీ ఆ డాక్యుమెంట్ ఇన్వాలిడ్ అయిపోతుంది. ఒకవేళ ఆ కొనుక్కున్న వ్యక్తి తన దగ్గర పెట్టుకోకుండా ఇంకో 2-3 చేతులు మారినా ఆ టోటల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇన్వాలిడ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఎంత బలమైన సాక్ష్యాధారాలని కోర్టులో చూపించగలిగారు అన్నదాని మీదే ఈ మొత్తం కేసుని బలంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. నాగరాజ్ గారు సార్, అంటే దీనికి టైం లిమిట్ ఏమైనా ఉంటుందండి? ఎన్నాళ్ళలో ఈ కేసు వేసుకోవడానికి అవకాశం ఉంటుందంటారు అసలు మనకు జనరల్గా? అంటే ఇక్కడ ఎన్నాలంటే నాగరాజ్ గారు, అంటే అమ్మేసిన తర్వాత ఎన్ని డేస్ ఈ విధంగా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదా. ఇప్పుడు ఒకవేళ 1 year తర్వాత 2 year తర్వాత బాబు ఈ రోజులు కాదు, అప్పుడెప్పుడో అమ్మేశారు, దీని మీద మళ్ళీ మీకు రైట్స్ ఉన్నాయంటే నేను ఎందుకు ఒప్పుకుంటానా అని మాట్లాడేటువంటి వాళ్ళు ఉంటారు, ఎదురు మాట్లాడే వాళ్ళు ఉంటారు. పీరియడ్ ఆఫ్ టైం అసలు ఎన్ని డేస్లో దీన్ని మళ్ళీ మనకు వచ్చేలాగా చేసుకోవచ్చు అంటారు అసలు? ఇది యాక్చువల్గా 1963 లిమిటేషన్ యాక్ట్ అని ఒక యాక్ట్ ఉంది నాగరాజ్ గారు. సో ఇప్పుడు మీ నాన్నగారు మీకు తెలియకుండా ఆ ప్రాపర్టీని అమ్మేశారు. అమ్మేసిన తర్వాత ఎన్ని రోజుల్లోగా లిమిటేషన్ ఏమైనా ఇన్ని రోజుల్లో వేయాలి అన్లిమిటెడ్ అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, లిమిటేషన్ యాక్ట్ ప్రకారం 12 years అని ఒక టైం బాండ్ చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ 12 years దేన్ని పరిగణలో తీసుకోవాలి అంటే మనం ప్రాపర్టీని అమ్మిన టైం నుంచి తీసుకొని రావాలా లేకపోతే మీ నోటీసులో వచ్చిన టైం తీసుకోవాలి? ఇక్కడ మళ్ళీ కాంట్రడిక్షన్ 2 రకాలుగా వచ్చే అవకాశం ఉంటుంది. మీ ప్రాపర్టీ మీ నాన్నగారు మీకు ఎప్పుడు అమ్మేశారు, మీకు తెలియదు అలాంటి ప్రాపర్టీ ఒకటి ఉంది అన్న విషయం కూడా మీకు తెలియదు. అటువంటి సందర్భాల్లో ఎక్కడి నుంచి తీసుకోవాలి? ప్రాపర్టీ అమ్మేసిన డాక్యుమెంట్ మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళారు, మీరు ట్రూ కాపీస్ తీసుకుంటే అది ఎప్పుడో అమ్మేశారు, 15 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం ఎప్పుడు అమ్మేసి ఉండొచ్చు. అటువంటి సందర్భాల్లో ఏం చేస్తారు? సో కో పార్సనర్గా ఉన్న హక్కు ఏంటంటే మీకు మ్యాక్సిమం లిమిటేషన్ యాక్ట్ అనేది 12 years టైం బాండ్ పెట్టడం జరిగింది. కానీ 12 years అన్నది మీ నోటీసులోకి వచ్చిన తర్వాత అన్నదాన్నే మనం పరిగణలో తీసుకుంటాం. బట్ మ్యాక్సిమం ఇక్కడ చాలా సందర్భాల్లో చాలా కేసుల్లో సుప్రీంకోర్టు, అలహాబాద్ హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన కొన్ని కేసుల యొక్క రిజల్ట్ చూసినట్లయితే 12 yearsలో ఉన్నటువంటి లిమిటేషన్ యాక్ట్ ప్రకారం 12 ఏళ్లలోగా ఆ నోటీస్ వస్తే దాన్ని కోర్టు కేసు టేకప్ చేస్తుంది. లేని సందర్భాల్లో మనకు కేసుని డిస్మిస్ చేసే రైట్స్ కూడా ఉన్నాయి. కానీ మనకు క్లియర్గా చెప్పాలి, నాకు నోటీస్ రీసెంట్గా అందింది, సో నాకు రీసెంట్గా వచ్చిన టైం కాబట్టి ఆ 12 ఏళ్ల టైం బండ్ అనేది ఇక్కడ వర్తించదు అంటే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ టైంని మనం పరిగణలో తీసుకోం. నాకు నోటీసులు వచ్చిన టైం కాబట్టి ఇక్కడ నుంచి 12 years టైం తీసుకుంటాం. ఏదేమైనప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మీకు టోటల్గా 4th generation నుంచి మీకు ప్రాపర్టీ వస్తున్నప్పుడు మీ తాతల నుంచి ఆ ప్రాపర్టీ వచ్చేటప్పుడు ఆ ప్రాపర్టీలో మీకు హక్కుదారు జన్మతః హక్కు ఉంటుంది. కాబట్టి కో పార్సనర్గా మీరు దాన్ని ప్రాపర్టీ మీద రైట్ చేసుకునే మీ పార్టిషన్ ఎంత రావాలో దాని మీద మీరు కోర్టులో కేసు ఫైల్ చేసుకోవచ్చు. నాన్నగారు లైవ్లో ఉంటే నాన్నగారి మీద ఫైల్ చేస్తారు, తండ్రి లేకపోతే ఇమీడియట్గా ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళ మీద వేస్తారు. బట్ ఎప్పుడైతే మీ నోటీస్ వచ్చిందో అప్పటి నుంచి 12 years అనే టైం బాండ్లో మనం పెట్టుకుంటాం. నాగరాజ్ గారు ఎలా సార్, అంటే కో పార్సనర్స్ అన్నారు కదా మీరు, ఈయన ఒక్కడే వేస్తే సరిపోతుందా లేదంటే బ్రదర్స్ అందరూ ఉంటారు, కొంతమంది బ్రదర్స్ సిస్టర్స్ కలగలిపి ఉండేటువంటి ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళందరూ కలిసి వేస్తేనే అవుతుందా ఇది?
వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ నాగరాజ్ గారు. కో పార్సనర్స్ అంటే ఏంటంటే ఇక్కడ 2005 తర్వాత వచ్చిన యాక్ట్ ప్రకారం ఏం చేశారంటే ఆడపిల్లలకు కూడా ఇందులో లింక్ ఇవ్వడం జరిగింది. అంటే ఆడపిల్లలకు కూడా ఈ చట్టం ప్రకారం ప్రాపర్టీగా జన్మతః ఇంతకుముందు మగవాళ్ళు ఉండేవారు, అబ్బాయి మాత్రం ఉండేది. కానీ 2005 తర్వాత వాళ్ళకు కూడా దీనికి జన్మతః హక్కు వచ్చింది కాబట్టి వీళ్ళందరూ కూడా ఆ యొక్క హక్కు సంక్రమించింది కాబట్టి అందరూ కలిసి వేసుకోవచ్చు. లేని సందర్భంలో అంటే కో పార్సనర్స్ అంటే ఏం చెప్పాను, ఒక తాతగారు తాలుగా తండ్రి గారి తాలుగా పిల్లలు, ఈ యొక్క తండ్రికి ముగ్గురు పిల్లలు ఉన్నారు, అనుకోండి ఒక బ్రదర్స్ సిస్టర్స్ అందరూ కలిసి ఉన్నారు. కానీ మీకు మాత్రమే న్యూస్ తెలిసింది, ఇక్కడ మీ బ్రదర్స్ ముందుకు వస్తున్నారో లేకపోతే సిస్టర్స్ ముందుకు వస్తున్నారో రారా అన్న విషయం కాస్త పక్కన పెట్టండి. మీ ఒక్కరైనా ఇండివిజువల్గా కూడా కేసును ఫైల్ చేసుకోవచ్చు, గ్రూప్గా కూడా కేసు ఫైల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అందరూ కలిసి రావాలి అని చెప్పి ఎక్కడ మనకి సెక్షన్స్ లేదు, ఏ ఒక్కరున్నా సరే కేసు ఫైల్ చేసుకునే అవకాశం ఉంటుంది. నాగరాజ్ గారు, ఈ సమస్యతోటి చాలామంది ఎటువైపు వెళ్ళాలో తెలియక ఒక్కొక్క రైట్ అంటే మీలాంటి ఒక అడ్వకేట్ దగ్గరికి రావాలి అనుకుంటుంటారు చాలామంది ఉన్నారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటండి? నాగరాజ్ గారు, ముఖ్యంగా ఇటువంటి ప్రాపర్టీస్ ఇష్యూస్ సంబంధించి ఏదైనా డౌట్స్ సలహాలు సంప్రదింపులు కావాలంటే తప్పనిసరిగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ డీటెయిల్స్ కూడా అందజేసే ప్రయత్నం చేస్తారు. అదే కాకుండా కోర్టుల్లో వివాదాలు ఉన్నటువంటి ఏదైనా వాటికి కూడా పరిష్కారం కావాలంటే కూడా ఆ దిశగా కూడా ప్రయత్నం చేస్తారు సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అలగర్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.